కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ లో పెట్టకముందే కేసీఆర్ కోర్టుకు వెళ్లాడంటే ఆయన తప్పు చేసినట్టే భావించాల్సి వస్తుందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేశారన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు షబ్బీర్ అలీ. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు సంవత్సరానికి పైన నుంచి ఆయన జస్టిస్ ఘోష్ గారు చాలా డీటెయిల్స్గా ఇన్వెస్టిగేషన్ చేసినారు. రాజకీయ నాయకులకు చేసినారు, ఎక్స్పర్ట్స్కు చేసినారు, ఇంజనీర్స్కు చేసినారు, బ్యూరోక్రాట్స్కు చేసినారు, పర్మిషన్ ఇచ్చే ఏజెన్సీస్తోని మాట్లాడినాడు, క్యాబినెట్ చూసినారు. అన్నీ తప్పులే ఉన్నాయి. క్యాబినెట్ పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు, ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ లేదు. ఏది లేకుండా నిజాం సర్కార్ కూడా అట్లా నడిపేయలేదు. పాత జమాన్లో ఫర్మాన్ అంటుండే, రాజు గారు ఒక ఫర్మాన్ ఇస్తే ఇక ఖతం, అదే చట్టం అదేలా, దాని మీద కోర్టు ఉండదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంది. అట్లనే మా కేసీఆర్ గారు కూడా ఆయన ఫర్మాన్ జారీ చేసినాడు. నో సిడబ్ల్యూసి, నో డ్యామ్ సేఫ్టీ, నో క్యాబినెట్, నేను చెప్పింది నడిచింది పోయింది, అదే రాసిండు. మరి దాని మీద రేపు అసెంబ్లీ వరకు వెయిట్ చేయి. అసెంబ్లీలో ఆ బిల్ ప్రవేశపెట్టినాక ఎక్కడ నీకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా, దానికి గవర్నమెంట్ ఏం జవాబు ఇస్తుంది, దాని తర్వాత